ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చిన నాయకులు ఇప్పుడు వరదల సమయంలో ఎక్కడున్నారంటూ టీడీపీ నేతలను సొంత పార్టీ నాయకులే నిలదీస్తున్నారు. వరదలొచ్చి వైఎస్ఆర్ కాలనీ మునిగిపోతే షో కోసం వచ్చినట్లుగా వచ్చే బాయ్ బాయ్ చెప్పి వెళుతూ ఉన్నారు తప్ప తమను కాపాడటం లేదని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాలనీకి ఓట్ల కోసం వచ్చి తిరిగిన నాయకులందరూ ఏమైపోయారు? ముసలోళ్ళు నడుతా రోడ్డు పక్కనే పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళమన్నా కానీ వీడియోలు సెల్ ఫోన్లు తీసుకుని ఆటోలు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి ఫోటోలు తీసుకుంటా వీడియోలు తీసుకుంటా వస్తున్నారే కానీ పడిపోయాడు పాప మీ ముసలాయన తీసుకెళ్ళంటే ట్రాక్టర్లో ఖాళీ లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు, ఎవరు పెట్టారు? బోట్లోళ్ళు వచ్చారు. బోట్లోళ్ళు వచ్చి వాళ్ళే 8 మంది 9 మంది బోట్లో ఎక్కి కూర్చునుంటే డ్రెస్సులు వేసుకుని కింద నడిచేవాడు నడవలేనోడు మనుషులు ఎక్కడికి వెళ్తారన్నా? ఏమైపోయారు నాయకులందరూ? ఓట్ల కోసం ఇంటింటి తిరిగారు. మేము వచ్చేస్తాం బొమ్మసాని సుబ్బారావు అన్నకి ఆయన మీద నమ్మకంతో చేశారు. అక్కడికి వచ్చేసి వంతుని మీద కూర్చుని మీటింగాలు పెట్టుకుని అక్కడ కూర్చుంటే ఇక్కడ నీళ్ళలో తిరిగేవాళ్ళు ఎవరన్నా? ఎంట్రన్స్ లో వచ్చేసి ఎమ్మెల్యే రాలేదు. అక్కడ నుంచి సింగనగర్ పైపుల రోడ్డు బ్రిడ్జిల మీద తిరిగి జేసీపీలు ఎక్కి వాటి మీద మిళ్ళి తిరిగి వీడియోలు తీసుకుని అక్కడ నుంచి బాయ్ అని వెళ్ళిపోతే కాలనీ లోపలికి ఎవరు వస్తారన్నా? బుడమేరు వరద ఉప్పొంగటంతో 5 రోజులుగా విజయవాడలో వైఎస్ఆర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులను కాపాడటంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో వైఎస్ఆర్ కాలనీలో భారత్ పెట్రోల్ బంక్ యజమాని బాధితులకు సహాయంగా నిలుస్తున్నాడు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితుల్ని సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవైపు పెట్రోల్ బంకు మునిగిపోయిందన్న బాధ ఒకవైపు ఉంటే, మరోవైపు ఆ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి మేనేజర్ ఇక్కడే ఉంటూ కర్ర సాయంతో చేతుల సాయంతో ఇక్కడ బాధితుల్ని సురక్షితంగా కింద పడకుండా కాపాడుతూ సురక్షితంగా బయటికి వచ్చేలాగా హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం ఆ బంక్ యజమాని తోటి, ఆ మేనేజర్ తోటి. చెప్పండి, 4 రోజుల నుంచి మీరు ఇదే రకంగా సాయం చేస్తున్నారా? అవునండి. ఓకే, ఒకవైపు మీ బంకు మునిగిపోయింది, ఆ బాధ ఒకవైపు ఉంది, మరోవైపు బాధితులకు సాయం చేస్తున్నారు. ఎట్లా? ప్రాణాలు ముఖ్యం కదండి, అందుకని. అంటే మీరు సాయం చేస్తున్నారు, ఇక్కడ మరి ఎవరు రాలేదా అండి సాయం చేయడానికి? వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి తల దాచుకున్నారు. అంటే గవర్నమెంట్ సంబంధించి ఎవరైనా వచ్చారండి మీతో పాటు సాయం చేయడానికి? నాతో పాటు రాలేదు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇదే నీళ్ళలో నాంతూ 4 రోజుల నుంచి ఎంతమందిని బయటికి హెల్ప్ చేశారు? సుమారుగా 2000 మంది 3000 మంది వరకు. ఏమైనా తెచ్చుకోవడానికి, సరుకులు తెచ్చుకోవడానికి, పాలు తెచ్చుకోవడానికి, వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తూ మళ్ళీ రిటర్న్ వెళ్తారు. సాయంత్రం 6:30 వరకు. 6:30 తర్వాత చీకటి పడిపోతుంది, కరెంట్ లేదు. మీకే వయసు మీద పడ్డది, మీకే ఇబ్బంది ఉంది, కానీ ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు. తప్పదు కదండి, తోటి మంది సాయం. సాటి మనిషిగా మరొక మనుషులకి సాయం చేయడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. 4 రోజుల నుంచి దాదాపు 2 నుంచి 3,000 మందిని కూడా ఈ కర్ర సాయంతో ఇక్కడే నిలబడుతూ వాళ్ళని సురక్షితంగా బయటికి వచ్చేలాగా హెల్ప్ చేశానని చెప్తున్నారు. తన బంకు మునిగిపోయినప్పుడు కూడా ఆస్తి నష్టం కన్నా ప్రాణాలు ముఖ్యం కదా అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.